నమస్తే, దిస్ ఇస్ శౌర్య. అన్నా డీఎంకేలో చీలికలు మొదలవుతున్నాయి అనేది వినిపిస్తుంది. అలాగే విజయ్ పార్టీ అంటే టీవీకే పార్టీలోని ఇప్పుడు మిగిలిన సభ్యులు కూడా చేరుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగాను విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నాడు. సో అసలు ఓవరాల్ సినారియో ఎలా ఉంది? ఇప్పుడు ఈ రోజు అప్డేట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు? సో ఈ డీటెయిల్స్ మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు అని ఈగర్గా ఉన్నారు తమిళనాడు ప్రజలందరూ. ఎందుకంటే ఓటేసి గెలిపించుకున్నారు వాళ్ళందరూ కూడా. కానీ గవర్నర్ దగ్గరికి వచ్చేసరికి, అలాగే పార్టీ మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అనేది క్షణక్షణానికి కూడా మారుతూ ఉండదు. సో ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు రాజకీయంలోనే ఈ రీసెంట్ గా మనం ఎప్పుడు చూడలేదు. చాలా ఏళ్ల క్రితం అయితే ఒక సీటు ఓటమితోనే అది మనం చూసాము. సో ఇప్పుడు ఏమంటారు మీరు? అంటే నిజంగానే ఇప్పుడు టీవీకితో పాటు విసికే పార్టీ కూడా సభ్యులు కలుస్తున్నారు అని, మరి ఏడీఎంకే కూడా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. అసలు ఇప్పుడు విజయ్కి కావాల్సిన సీట్లన్నీ 107 ఆల్రెడీ ఉన్నాయి. ఒకటి తీసేయాలి. 107 ఉన్నాయి. 117 ఉంటే సరిపోతుంది. సరే, ఈ 117లో ఒకవేళ రేపొద్దున పరిస్థితులు తారుమారయ్యి ఈ రెండో సీట్ ఈయన పోటీ చేయాలి కదా, ఈయన పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు అది కానీ ఓడిపోయారనుకోండి, అప్పుడు ఇంకొక కావాల్సి వస్తారు. అది తర్వాత సంగతి. అంటే నేను ప్రొసీజర్ కోసం చెప్తున్నా. సరే, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే 11 మంది కావాలి. 5 ఆల్రెడీ వచ్చారు. మళ్ళీ ఇంకొక 6 కావాలి. సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2, విసికే నుంచి 2, 6 అయిపోయారు. సో పని అయిపోయింది. ఇప్పుడు ఈ విసికే వాళ్ళు ముందుకి వెనక్కి ముందుకి జరుగుతా ఉన్నారు. ఈ వెనక్కి ముందుకు జరిగే ఊగిసలాట్లో గవర్నర్ బాగా టైం తీసుకుంటున్నాడు ఈ వంక పెట్టి. అసలు మామూలుగా అయితే గవర్నర్కి ఏ దురుద్దేశం లేకపోతే, అతనికి పైనుంచి ఏ శక్తులు ఆయన పైన పనిచేయకపోతే విజయ్ని ప్రమాణ స్వీకారం చేసుకోమని చెప్పేసేసి నువ్వు ఒక 10 రోజులో 15 రోజులో టైం పెట్టి ఆ టైం అప్పుడు బలపరుచుకోమని చెప్పొచ్చు. నీ బల ప్రదర్శన చేసుకో, నీ కౌంట్ ఏంటి చూపించు. ఎక్కడ? అసెంబ్లీలోనే, రాజ్భవన్ లో కాదు, అసెంబ్లీలోనే చూపించు అని చెప్పాలి లెక్క అయితే. కానీ ఆ గవర్నర్ అలా లేడు. లేకుండా కాలయాపన చేస్తా వచ్చాడు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం లేదు, సీఎం ప్రమాణ స్వీకారం లేదు, అంతా గందరగోళం లాగా అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి ఇప్పుడు కాదంటానికి కూడా లేదు. ఇప్పుడు దాకా వేషాలు వేసాడు గవర్నరు. అసలు ఎంత దాకా వేషాలు వేసాడంటే అసలు ఈ గవర్నర్ వ్యవస్థనే రద్దు చేస్తే పోద్ది కదా అనిపించేంతగా చేశాడు. అవునవును. అసలు ఈ గవర్నర్ నమ్మకం వచ్చేసింది. అసలు ఈ గవర్నర్ వ్యవస్థ ఎందుకు? డబ్బులు దండగా, రాజ్భవన్, మళ్ళీ ఇలా జీతాలు, ఆ సిబ్బంది వాళ్ళకి జీతాలు, ఆ మెయింటెనెన్స్లు, ఇవన్నీ ఎందుకు అసలు దండగా? ఆ రాష్ట్రాల మీద భారం పట్టడం తప్పితే, ఇప్పుడు నన్ను అడిగితే ట్యాక్స్ పేయర్స్ డబ్బులే కదా. అవును. మరి ఎవరికన్నా పేదవాళ్ళకి ఏదైనా సంక్షేమ పథకం ఇవ్వగానే ఏడుస్తారు ట్యాక్స్ పేయర్స్, మా డబ్బులు అంట. ఇప్పుడు చెప్పండి, అసలు ఈ గవర్నర్ వ్యవస్థకి ఎందుకు ఈ డబ్బులు ఖర్చు పెట్టడం? అసలు గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని నన్ను అడిగితే, సరే ఉన్నది ఏదైనా తిన్నగా ఉంటుందా? తిన్నగా ఉండట్లేదు, అందుకే రద్దు చేయాలని చెప్తున్నాం. సరే, అది రాజ్యాంగం ప్రకారం వచ్చింది కాబట్టి రాజ్యాంగంలో సవరణ చేసి ఏం చేస్తారనేది అది తర్వాత విషయం. మన డిమాండ్ మాత్రమే ఇది. ఇప్పుడు విజయ్కి మట్టుకు రూట్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక తను ప్రమాణ స్వీకారం చేయటమే మిగిలింది. సరే, మనం ఆ రోజు అతనికి మెజారిటీ వచ్చింది అన్న రోజును కూడా, అంటే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయగలిగినంత మెజారిటీ వచ్చినా రాకపోయినా కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అతందే అయినప్పుడు అసలు ముందుంది ముసలి పండుగ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని మనమే మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇక్కడ ఏమైందంటే 2 ఉద్దండులైన వృద్ధసింహాలు ఉన్నాయి, డిఎంకే, ఏఐఏడిఎంకే. వీళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఈ ఓ పిల్ల సింహం వచ్చేసేసి నేను గెలిచాను వచ్చని వీళ్ళ ముందే సీఎం పీఠం ఎక్కటం ఏంటి అనే ఒక బాధ వీళ్ళల్లో ఉంది. అవునన్నా కాదన్నా డిఎంకే పార్టీలో కావచ్చు, ఏఐడిఎంకేలో అని ఉంది. ఇప్పుడు ఈ విజయ్ వ్యవహారం బీజేపీకి కూడా ఏంటంటే పంటి కింద రాయిలాగా ఉంది వ్యవహారం. ఏంటి వీడొచ్చాడు అనవసరంగా,
ఇప్పుడు ఏఐఏడిఎంకే అసలు వీడు రాకపోయి ఉంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. అవును. కనీసం ఎప్పటి నుంచో పరిపాలన చేస్తున్న డిఎంకే వచ్చింది అన్నా మనకి పరువు పోయేది కాదు. అవును. సరే డిఎంకేని ఓడిచ్చేసేసి ఏఐడిఎంకే వచ్చినా మనకు మనకు పండగే. దక్షిణాదిలో బాగా వేసామని చెప్పుకోవచ్చు. అది అసలు సెలబ్రేషన్ ఇంకో లెవెల్లో ఇంకో రేంజ్ లో ఉండేది. సరే వాళ్ళకి పచ్చెలక్కాయ పడింది, ఇక్కడ ఉన్న వాళ్ళకి పచ్చెలక్కాయ పడింది. ఈ మొత్తానికి కారణం ఏంటంటే విజయ్కి ఇన్ని సీట్లు రావటం. సరే ఏదైతేనే వచ్చింది. సరే పిల్లోడు కష్టపడ్డాడు, వచ్చింది, ఇప్పుడు సీఎం అవుతాడు. ఇతనికి బాధ్యతాయుతమైన ప్రతిపక్షాలుగా మీరు ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు అతను మంచి పరిపాలన ఇచ్చే దిశగా పరిపాలన చేయనిస్తారా, లేకపోతే ఎల్లి మళ్ళీ పిల్లి అని అతను దిగిపోయే వరకు మీరు కంకణం కట్టుకుని కూర్చుంటారా అనేది మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఎవరైనా అతని ప్లేస్ లోకి వెళ్ళి చూడండి, అతను ఎంత వేదన పడుతున్నాడో అర్థమవుతుంది. పైగా అక్కడికి ఒక్క మాట అనట్లా, పల్లెత్తి మాట మాట్లాడట్లా విజయ్. ఓపిగ్గా గవర్నర్ దగ్గరికి ఇప్పుడు 3 సార్లు తిరిగాడు. మనకి ఒక రైల్వే రిజర్వేషన్ దగ్గర కౌంటర్ దగ్గర నుంచుంటే మన ముందు మనిషికి టికెట్ దొరికి మన దగ్గరికి వచ్చేసరికి టికెట్లు అయిపోతేనే మనం ప్రపంచం తలకిందులైనట్టు ఫీల్ అవుతాం. అలాంటిది మరి 3 రోజుల నుంచి ఆ అబ్బాయి ఆ విధంగా గవర్నర్ చుట్టూ తిరుగుతున్నాడు అంటే, గవర్నరు ఎప్పటికప్పుడు శ్రీముఖం పెడుతున్నాడు అంటే ఏంటి అర్థం? అంటే ఆ ప్లేస్ లో ఇంకొకళ్ళు ఉంటే అర్థం చేసుకోండి. మీరు తలలు పండిన రాజకీయ నాయకులు, మీరైతేనే ఓర్చుకోలేరు, ఇంకా ఆ పిల్లోడు ఓర్చుకుంటున్నాడంటే మీరు అర్థం చేసుకోండి. అందుకని దయచేసి ఒక కొత్త నీరు వచ్చింది, స్వాగతించండి. ఛాన్స్ ఇచ్చి చూడాలి. ఛాన్స్ అలాగే అతను నడకలు నేర్చుకుంటాడు, చేయూతనివ్వండి. అవును, అతను ఎలా చేస్తాడో చూస్తారు కదా. అవును, ఇప్పుడు ఈ కొత్త తరం పిల్లలకి అతను ఒక ఆశాజ్యోతిలాగా కనిపించాడు. అండ్ మీరు సమీక్షించుకోండి, అసలు మనం ఎందుకు ఈ కొత్త తరం యువకులకి మనం ఎందుకు ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయాము, మహిళలకు మనం ఎందుకు ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయాము అని మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. అతని పైన కుట్రలు చేసే కన్నా మీ గురించి మీరు ఆత్మవిమర్శ చేసుకున్నారనుకోండి, మీ పార్టీ కూడా మెరుగుపడుతుంది కదా. ఇది వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఈ సహనం కావాలి, ఈ ఓర్పు కావాలి. ఇప్పుడు అతను ఎంత సహనం ఓర్పు చూపిస్తున్నాడో, వయసులో చిన్నవాడైనప్పటికీ మీకంటే కూడా చూసి నేర్చుకోండి. ఇప్పుడు స్టాలిన్ బాధ అంతా అక్కడ ఆయన బ్యాక్గ్రౌండ్ ఉండే నడిపిస్తున్నాడు అని కొంత అనిపిస్తుంది. అంటే కొడుకు కోసం ఆయన తాపత్రయపడుతూ ఉన్నాడు. నెక్స్ట్ సింహాసనం ఉదయ్ స్టాలిన్ కే. లేదు లేదు లేదు, ఇదంతా ఢిల్లీ. ఇప్పుడు స్టాలిన్ మాట గవర్నర్ ఎందుకు వింటాడు చెప్పండి? అసలు గవర్నర్లు కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ నుంచి గవర్నర్లు వస్తారు. వాళ్ళు ఏదన్నా చేయూతనిస్తే ఏఐడిఎంకేకి ఇస్తారు కానీ డిఎంకేకి ఎందుకు ఇస్తారు? పైగా అతను ఓపెన్ గా శుభాకాంక్షలు కూడా చెప్పేశాడు. కాకపోతే రేపటి నుంచి ప్రతిపక్ష పాత్ర వహించేటప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మీరున్నారు కాబట్టి, అంటే ఏఐడిఎంకే కంటే కూడా మీకు సీట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి, ఇవాళ ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరుంటే బాగుంటది, ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అవును, మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ ఇద్దరు కలిసికట్టుగా వెళ్ళారనుకోండి, ఒక అండాదండాగా ఉంటది రాష్ట్రానికి. అవును, ఇప్పుడు కేంద్రం పప్పులు మీ రాష్ట్రంలో ఉడకకుండా చెయ్యాలి అంటే మీరు స్టాలిన్ ఎంత బాగా సహకరిస్తే అతనికి భేషజాలన్నీ పక్కన పెట్టి మంచిగా ఉంటుంది. అంతే, అంతకంటే ఎవరైనా చెప్పగలిగేది లేదు. అది ప్రస్తుతానికి మనకు కూడా ఒక క్లారిటీ రాక ఒక రకమైన ఎగ్జాస్ట్ అయిపోయినట్టు అయిపోయింది. 3 రోజుల నుంచి ఒకటే మాట్లాడి ఇది కాదంటే అదని, అది కాదంటే ఇదని. మరి ఏదో పిల్లల అట్లా ఉంది, అసలు పెద్ద వ్యవహారంలా కనిపించలేదు అసలు. అందుకని ఊహాగానాలకు చెక్ పెట్టేటట్లు ఇవాళ ఈ స్పెక్యులేషన్స్ అన్నిటికీ తెరదించేసేసి అతను సీఎం ఏం చేస్తాడో చూద్దాం. అవును, థ్యాంక్ యూ.